కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు వేపుకోవాలి. మీకు ఎన్ని కావాలని చూసి వేపుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. కొంతమంది ఎక్కువ కొంచెం తక్కువ తింటారు కదా. మిరపకాయలు తీసేసిన తర్వాత ధనియాలు వేయాలి, ఒక 2 స్పూన్లు. అవి కూడా బాగా వేపాలన్నమాట. సిమ్లోనే పెట్టి వేపాలి. దాంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ధనియాలు వేగిన తర్వాత అవి కూడా వేసి తీసేసి కొబ్బరి ఉంది కదా, తురుముకున్న కొబ్బరి అది వేసి వేగాలి. పొడి పొడిగా వచ్చేలాగా వేపుకోవాలన్నమాట. బాగా వేగనివ్వాలి. సిమ్లోనే పెట్టాలి. హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టి తడి అనేది లేకుండా వేపుకోవాలి. ఇంతలోకి దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాం. ఒక వెల్లుల్లిపాయ వేసుకుని, పూర్తి వెల్లుల్లిపాయ పడుతుంది, వేసి మిక్సీ పట్టేసుకున్నాం. ఇలా కారం వచ్చిన తర్వాత కొబ్బరి కూడా వేపి చల్లార్చుకుని కొంచెం గోరువెచ్చగుంటే పర్వాలేదు, వేసి మిక్సీ పెట్టేయాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 15 days నిల్వ ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలుపుకోవచ్చు, టిఫిన్లోకి, ఇడ్లీ దోశల్లో కూడా తినొచ్చు అన్నమాట. ఒకసారి ట్రై చేయండి.